ప్రవక్త యెహెజ్కేలుతో ప్రభు చెప్పిన మాట, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును. దేవుడు సెలవిస్తే ఖచ్చితంగా మాట నెరవేర్చే దేవుడు. దేవుడైన ప్రభు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ పని స్థలాల్లో కూడా దీవెనకరమగునట్లుగా దేవుని దయ, దేవుని కనికరం మీ మీదకి రావాలని మా ప్రార్థన. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు అడగండి, ప్రభువా, నువ్వు సమస్తము దీవెనకరంగా చేయగల శక్తిమంతుడైన దేవుడు, నీకు సమస్తము సాధ్యమే. అనేక విధాలుగా ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో ఉన్నామయ్యా. మీ దీవెనలు మేము చూడాలని ఆశపడుతున్నాను. మరి భక్తుల చేతుల కష్టాజీతాన్ని దీవించమని ప్రార్థించాలి. దేవుడు దీవిస్తే అది ఆశీర్వాదంగా మారుతుంది. అందుకే భక్తుడైన యోబు అంటాడు, దేవుడైన ప్రభు నా చేతుల కష్టాజీతాన్ని దీవించాడు గనుక నేను ఆశీర్వదించబడ్డాను అంటాడు. మొదట అతను కొద్దివాడే, తుదను మహా అభివృద్ధిలోకి వెళ్ళాడు. ఎలా అభివృద్ధి పొందాడు అంటే అతని చేతుల కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, సువార్త పనిలో ఉన్న దేశ విదేశాల